కావేరి బాలరాజు విషయంలో మంచి మంచి ట్విస్టులయితే జరగబోతున్నాయి. కావేరిని దగ్గరుండి చూసే అదృష్టం అన్నట్టు బాలరాజు ఫీల్ అయిపోతూ ఉంటాడు. బాలరాజు కావేరిని చూసే చూపుల్లో ఒక తెలియని ప్రేమైతే కనబడుతూ ఉంటుందనమాట. తననే చూస్తూ ఉంటాడు. అయితే గమనిస్తుంది కావేరి. "ఏంటి మీరు నన్నే చూస్తున్నారు" అని కోపంగా అడుగుతుంది. "అలా ఏం లేదు టీచర్, మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారేమో కూర్చోవడంలో" అంటే, "అలాంటిదేం లేదు, పద పోనీ" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. చాలా ర్యాష్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇక సత్యం ఇంటికైతే వెళ్తారు. అక్కడ సరళను చూసి షాక్ అయిపోతుందనమాట. వీళ్ళ ఇంటికా వచ్చింది, ఇక నాకు టార్చర్ మామూలుగా ఉండదు. ఆ పిల్ల రాక్షసేమో అమ్మ, అమ్మ అని తిరుగుతూ ఉంటాడు. ఆ జుట్టోడేమో చందు అత్తయ్య, అత్తయ్య అని తిరుగుతూ ఉంటాడు. ఇక ఆయనేమో కావేరి, చెల్లమ్మ అంటూ పీక్కొని తింటూ ఉంటారు. ఎందుకురా బాబు ఈ టార్చర్ నాకొద్దు, వెళ్ళిపోదాం అని చెప్తూ ఉంటే, ఇక ఉషా వాళ్ళ ఆంటీ ఉంది కదా! భారతి ఆంటీ, "అమ్మ ఇంకెక్కడ దొరకడం లేదు. ఆ ఇంటి ఓనరు నువ్వు రౌడీ పిల్లవని, ఇంటి మీదకి గొడవలు తీసుకొస్తున్నావని ఇల్లు ఎక్కడ ఇవ్వనివ్వకుండా చేశాడు. ఎలాగోలా కొంచెం అడ్జస్ట్ అవ్వమ్మా" అంటే కావేరి ఒప్పుకోదనమాట. "నా అడ్వాన్స్ నాకు తిరిగిచ్చేసేయి" అంటే, ఈ సరళ అంతకన్నా గడుసుది కదా! "ఏంటి ఇచ్చేది అడ్వాన్సు? ఎప్పుడో ఫ్రిడ్జ్ కొనేసాను. ఆ ఫ్రిడ్జ్ నీ చేతిలో పెట్టమంటావా? పట్టదు" అన్నట్టు ఎటకారంగా మాట్లాడేదనమాట. అందరి విషయాలేమో గానీ చిన్ని మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మని ఇంక రోజు చూడొచ్చు, అమ్మతోనే ఉండొచ్చు. ఎలాగోలా అమ్మ దగ్గర నుంచి నేనే మీ అమ్మని అన్న చెప్పించుకోవచ్చు అన్నట్టు. ఇక సత్యంకి కూడా చెప్తుందనమాట. ఎక్కడ వెళ్ళిపోతుందో అని చిన్ని పరుగు పరుగున సత్యం తీసుకొని వస్తుంది. సత్యం ఇక కావేరిని చూడగానే ఒక తెలియని ఆనందం అనమాట. "అమ్మా మీరేనా ఇంట్లో దిగేది" అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కావేరి మాత్రం చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటుంది. ఇక బాలరాజ్‌ని కనిపించకుండా మాస్క్ పెట్టుకో ఉంటాడు గదా! అందుకని సత్యం గుర్తుపట్టాడనమాట. చిన్ని గుర్తుపట్టేస్తుంది కానీ, బాలరాజు మీద కోపంగా ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోదు. కానీ అమ్మ, నాన్న ఇద్దరు కలిసున్నారు. ఈళ్ళిద్దరిని చూడ్డానికి ఎంతో సంతోషంగా ఉందంటూ మనసులో అనుకుంటుందే తప్ప బయటైతే పడదు. మొత్తం మీద ఒకే గూటికి చేరుకున్నారనమాట తల్లి, కూతుర్లు. మధ్యలో బాలరాజు. బాలరాజు కూడా త్వరలో కలిసిపోయే రోజొకటి రావాలని అనుకోవాలి. చిన్ని, కావేరి ఒకే దగ్గర ఉంటారు కాబట్టి కథ మరో మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు. ఇక బాలరాజు కూడా జతవుతున్నాడు కాబట్టి కథ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.